మహర్లోకము. ఈ లోకము పుణ్యకాలాలలో అంటే పుణ్యలోకాలలో అంటే మరింత ఉన్నతమైనదిగా పరిగణించబడే లోకము. దీనిని మహర్లోకము అంటారు. అయితే దీనిలో ఎవరయ్యా నివసిస్తారు అంటే మహర్షులు నివసిస్తారన్నమాట. దీన్ని సాధించాలంటే నిరంతర ధ్యానము, తపస్సు, స్వార్థ శూన్యత అనగా స్వార్థం లేని మనసు కలవారైన వారు, సంయమనము, పరమ ధర్మాచరణను ఎవరైతే పాటిస్తారో వారు ఈ లోకంలో స్థానాన్ని పొందుతారు అని చెబుతూ తదుపరి లోకము జనోలోకము. ఈ లోకంలో బ్రహ్మతత్వాన్ని అవగాహన చేసుకున్నటువంటి మహాత్ములు మరణచక్రానికి దూరంగా ఉన్న ఆత్మలకు ఉచితమైన స్థలము. అయితే ఇది భవద్వేషములు, రాగద్వేషములకు అతీతమైన లోకము. జన్మ మరణ చక్రాలకు దూరంగా ఉండేటటువంటి లోకము. దీన్ని సాధించేవారు ఎవరయ్యా అంటే గాయకులు, వేదాంతులు, నిష్కామ కర్మను సేవించిన వారు ఈ లోకానికి అర్హులు పక్షిరాజా అని చెబుతూ